Hi, hello friends. Welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. మనం ఇంతవరకు గ్రూప్ డి సిరీస్లో భాగంగా ప్రీవియస్ సెషన్స్లో పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్ ఈ మూడు టాపిక్స్ కంప్లీట్ చేసుకొని కాన్సెప్ట్ అండ్ దానికి సంబంధించిన కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ చూసాం. ఈరోజు మనం ఈ సెషన్లో సేమ్ ఈ మూడు టాపిక్ల్లోనే ఎగ్జామినేషన్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా షార్ట్ ట్రిక్స్ చిన్న చిన్న మెథడ్స్ ఉంటాయి, అవి నేర్చుకుందాం ఈరోజు. షార్ట్ కట్స్ అనమాట. ఓకే, మోడల్స్ అండ్ దానికి సంబంధించిన షార్ట్ కట్స్ చెప్తాను ఈరోజు. ఓకే, ఈ మూడు సంబంధించిన టాపిక్స్ ఉన్నాయండి. సో దీనికంటే ముందు మనం ఈ మూడు టాపిక్ల్లో ప్రతి వీడియోలో హోంవర్క్ కొన్ని కమెంట్ చేయమని చెప్పాను కదా, ఆన్సర్స్. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం టాపిక్ లేకపోదాం. ఓకే, అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఎగ్జామ్స్కి యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ఫస్ట్ మనం పర్సెంటేజ్ టాపిక్లో హోంవర్క్ ఇచ్చిండేదన్నమాట. ఒకసారి చూద్దాం. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 4,000. ఫర్ ఎవ్రీ ఇయర్ దెర్ ఈజ్ 20% ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్. దెన్ వాట్ ఈజ్ ద పాపులేషన్ ఆఫ్టర్ 2 years? ఒక పట్టణంలో జనాభా 4,000. ప్రతి సంవత్సరం జనాభాలో 20% పెరుగుదల ఉంటుంది. అప్పుడు 20 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఒక 3 మెథడ్స్ చేయొచ్చు. 2 మెథడ్స్ చెప్తాను, చాలా ఈజీగా ఉంటుంది. సో స్టార్టింగ్ ఎంత పాపులేషన్ ఉంది? 4,000. సో ఇంటూ ఫస్ట్ ఇయర్ ఎంత పెరుగుతుంది? 20%, అంటే 100 ఉండేది 120 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? అగైన్ మిగిలిన పాపులేషన్, రిమైనింగ్ పాపులేషన్ మళ్ళీ 20% పెరుగుతుంది, 120/100. సో ఇప్పుడు 4 zeros క్యాన్సిల్. 12 into 12 144, మళ్ళీ ఈ 0 ఉంటుంది కాబట్టి 0. సో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 4 into 1440, దట్ ఈస్ 5760. అది మన ఆన్సర్ అనమాట. ఓకే, సో దీన్ని చైన్ రూల్లో కూడా చేయొచ్చండి. చైన్ రూల్ ఏమని చెప్పినాను నేను? +or-x +or-y +or-x into y/100 అనమాట. సో ఎక్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ జనాభా 20% పెరుగుతుంది, y అంటే +20 పెరుగుతుంది కాబట్టి మనం ప్లస్ సింబల్తో డినోట్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి, +20 into 20 divided by 100, దట్ ఈస్, సో 20 + 20 44, 0 క్యాన్సిల్ అయితే 2 into 2 4, మొత్తం 44% ఇంక్రీజ్ ఇన్ ఓవరాల్ పాపులేషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ 144/100 into 4,000 సేమ్ ఇక్కడ చేసింది అక్కడ చేస్తాం. ఇక్కడ మనకి 44% పెరుగుదల వచ్చింది కదా. యాక్చువల్గా జనాభా 100% అనుకుంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 44. మొత్తం కలిపితే 144%. అదే ఇక్కడ రాసిన 144% ఆఫ్ 4,000, దట్ ఈస్ 5760. ఓకే, అది ఆన్సర్ అనమాట. సో ఎవరైనా కమెంట్ చేసింటే రైట్ అండి, కొంతమంది చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ సంబంధించి ఇచ్చిన క్వశ్చన్. ఇది కమెంట్ చేయమని ఆన్సర్. ఎవరికైనా రాకపోతే చూడండి, ఇది కూడా ఈజీనే. ద ప్రపోర్షన్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ప్రపోర్షన్ అంటే రేషియోగానే పరిగణిస్తామండి. ఓకే, ఈ క్వశ్చన్ సంబంధించి ఇన్ ద క్లాస్ ఈజ్ 1:2:3. ఇఫ్ 20 students are included in each class, then the proportion becomes 3:5:7. What was the initially total number of students in the 3 classes? 3 తరగతుల్లోని విద్యార్థుల సంఖ్య నిష్పత్తి 1:2:3. ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులను చేర్చినట్లయితే ఆ నిష్పత్తి 3:5:7 అవుతుంది. ప్రారంభంలో 3 తరగతుల్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో చూడండి, 1:2:3 స్టార్టింగ్ 3 క్లాసెస్లో. వీళ్ళకి ఏం చేసినారు? ప్రతి క్లాస్లో ఎంతమందిని ఇంక్లూడ్ చేసినారు? 20 స్టూడెంట్స్ని యాడ్ చేసినారు. ఎవ్రీ క్లాస్ +20 +20. ఇలా చేయడం వల్ల రేషియో ఏమైంది?
3:5:7 అయింది. అయితే ఇనిషియల్గా ఈ 3 క్లాసుల్లో ఎంతమంది ఉన్నారో మనం కనుక్కోవాలి. చూడండి, ఈ 3 రేషియోస్లో ఏవో ఒక 2 ఈక్వల్ చేసుకోండి. ఓకే, ఏవో ఒక 2. నేను ఫస్ట్ 1 and 2 ఈక్వల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది 1x ప్లస్ 20 మెంబర్స్ డివైడెడ్ బై 2x ప్లస్ 20 మెంబర్స్. ఈ ఎక్స్ అంటే ఏం లేదండి, కామన్ మల్టీప్లేయర్ అంటారు. రేషియో ఏమైంది, 3:5 అయింది, అంటే 3/5. నేను ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 5x క్రాస్ మల్టిప్లికేషన్ 5x ప్లస్ 100, 20 into 5 100 is equal to 6x plus 60. ఓకే, ఇప్పుడు చూడండి, ఎక్స్లను ఒక సైడు నంబర్లను ఒక సైడ్ తీసుకోండి. 6xలో 5x పోతే x, 100లో 60 పోతే 40, x ఈజ్ ఈక్వల్ టు 40. సో ఈ 40 అనేది నేను ఫస్ట్ 2 తీసుకొని చేసినాను. మీరు ఎనీ 2 రేషియోస్ తీసుకొని చేసినా ఎక్స్ వాల్యూ 40నే వస్తుందండి. ఇప్పుడు ఈ 40 వచ్చింది కాబట్టి ఇనిషియల్గా టోటల్ ఎంత ఉన్నారు, 1 + 2 + 3 6x కదా. టోటల్ స్టూడెంట్స్ అదే కదా, 1 + 2 + 3 6x. ఎక్స్ వాల్యూ ఎంత, 40, అంటే 6 × 40 దట్ ఈజ్ 240 స్టూడెంట్స్. ఎనీ 2 రేషియోస్ని మీరు ఈక్వల్ చేసుకోవచ్చు. లేదా మీరు సాల్వ్ చేయలేని అనుకుంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ రాశాను కదా, ఈ ఈక్వేషన్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకి 3:5 రావాలి. అంటే యువతలో 3:5 రావాలా, యువతలు కూడా 3:5 వస్తే అదే మన ఆన్సర్. అది ఆప్షన్ చెకింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 మల్టిపుల్స్ ఆఫ్ 13? 13 యొక్క మొదటి 9 గుణిజాలు సగటు ఎంత? ఈ ఫార్ములా చూడండి. ఎట్లంటే ఇప్పుడు ఎట్లా అడుగుతారంటే బేసిక్ ఫార్ములా, వాట్ ఈస్ ఫస్ట్ n మల్టిపుల్స్ ఆఫ్ నంబర్ లేదా ఎక్స్ అనుకోండి. ఇలా అడిగినప్పుడు ఏం చేస్తామంటే మనం, సో ఫార్ములా వచ్చేసి x × n+1 డివైడెడ్ బై 2 అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ అనేది 13, n అనేది 9 అనమాట. ఓకే, ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 13 × 9+1 ఎంత, 10 డివైడెడ్ బై 2, 2 5s 10, 13 5s 65. ఓకే, యావరేజ్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 మల్టిపుల్స్ ఆఫ్ 13 అంటే 65 అనమాట దీని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి యావరేజ్లో చెప్పానండి. ఓకే, యావరేజెస్ వీడియోలో చెప్పాను. యావరేజెస్లోనే ఇంకోటి కూడా చెప్పాను, అది కూడా ఆన్సర్ చెప్తాను. ఈ క్వశ్చన్ చూడండి, ఏ క్రికెట్ బ్యాట్స్మెన్ స్కోర్డ్ 80 runs ఇన్ హిజ్ 20th మ్యాచ్, సో హిజ్ యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1.5. దెన్ ఫైండ్ హిజ్ యావరేజ్ ఆఫ్టర్ 20 matches ఈజ్. ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ తన 20వ మ్యాచ్లో 80 పరుగులు చేశాడు కాబట్టి అతని సగటు 1.5 పెరిగింది. అప్పుడు 20 మ్యాచ్ల తర్వాత అతని సగటు ఎంత? చూడండి, అంటే 20 మ్యాచ్ల కంటే ముందు ఎన్ని మ్యాచ్లు ఆడింటాడు, 19 మ్యాచెస్. ఈ 19 మ్యాచెస్ ఆడినప్పుడు వాళ్ళ యావరేజ్ అనేది ఎక్స్ అనుకోండి. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, ఇది యావరేజ్. ఓకే, ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ అన్నాడు, అంటే 20 మ్యాచెస్ అయినాడు. 20th మ్యాచ్ తర్వాత అతను 80 runs కొడితే దానివల్ల ఓల్డ్ యావరేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, 1.5 ఇంక్రీజ్ అయింది, అంటే ఎక్స్ ప్లస్ 1.5. అయితే 20 మ్యాచ్ల తర్వాత అతని యావరేజ్ స్కోర్ ఎంత చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ ఏమవుతుంది, 19 × x ప్లస్ ఇది 19 మ్యాచెస్ వరకు ఉన్న స్కోర్ ప్లస్ 20 మ్యాచ్లో 80 కొట్టాడు డివైడెడ్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఏమైంది, ఎక్స్ ప్లస్ 1.5 అయింది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాం, 19x ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు ఈ 20 యువతల పోతే మల్టిప్లై చేసింది, 20 × x 20x ప్లస్ 1.5 × 20 అంటే 30 అండి. డైరెక్ట్గా 0కి పాయింట్ క్యాన్సిల్ అయిపోయి 15 2s 30. ఇప్పుడు చూడు, ఇది 20x కదా, ఈ 20xలో 19x పోతే 1x, 80లో
30 పోతే 50. సో ఎక్స్ అనేది మనకి ఎంత వచ్చింది, 50 వచ్చింది ఫ్రెండ్స్, 50 వచ్చింది. నెక్స్ట్ ఇతను 20th మ్యాచ్లో 80 రన్స్ కొట్టడం వల్ల 1.5 పెరిగిందంటే ఎంత అవుతుంది, 51.5. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. ఓకే, సో కొంతమంది కమెంట్ చేశారు, సో వీలైతే అందరు చేయండి ఫ్రెండ్స్, ఇది ఎగ్జామినేషన్ మోడల్సే. ఓకే, ఇప్పుడు మనం ఈ 3 టాపిక్లు పర్సంటేజెస్, రేషన్ ప్రపోర్షన్ అండ్ యావరేజెస్, ఈ 3 సంబంధించిన టాపిక్లు మెయిన్ కంటెంట్ లేకపోదాం. ఓకే, ఇది ఇంతవరకు మనం హోంవర్క్ ఇచ్చుకున్నామండి. ఓకే, ప్రతి వీడియోలో. నెక్స్ట్, సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ పర్సంటేజ్కి సంబంధించినవండి. ఓకే, పర్సంటేజ్ సంబంధించింది ఒకసారి చూద్దాం. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 50% of students passed in science and 75% in social, while 20% students failed in both subjects. If 270 students passed in both subjects, find the total number of students who appeared in the exam. ఇది చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. సో ఫస్ట్ సర్కిల్ వచ్చి మనకి ఫస్ట్ ఏమన్నాడు, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 50% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ సైన్స్. ఓకే, ఇది సైన్స్ అనుకోండి, ఇది సోషల్ అనుకోండి. ఓకే, చూడండి, ఇలాంటి క్వశ్చన్ తీసుకున్నప్పుడు మనం మెయిన్గా గమనించాల్సింది 2 కలిపి ఏమి ఇచ్చాడు అది చూడండి, ఏమన్నాడు, 20% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. అంటే ఈ మొత్తం డయాగ్రామ్ మనం ఫెయిల్డ్ స్టూడెంట్స్ వేసుకుందాం. ఓకే, ఎందుకు, వాడు ఎగ్జామ్లో ఏదైతే ఇద్దరిది కలిపిస్తాడో అది మనం వేసుకోవాలన్నమాట. సో ఎంత, ఇది ఇద్దరు కలిసే చోటు కదా, ఇది సోషల్ సైన్స్, ఎంత అవుతుంది, 20% అని మనకి మెన్షన్ చేసినట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, 50% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ సైన్స్ అంటే ఒక సైన్స్ సబ్జెక్ట్లో 50% పాస్ అయితే ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, 50%. ఓకే, సైన్స్లో 50% ఫెయిల్ అయినారు అనుకోండి. నెక్స్ట్ 75% పాస్డ్ ఇన్ సోషల్, సోషల్లో 75% పాస్ అయితే ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉంటారు, 25% ఫెయిల్ అయింటారు. అంటే ప్రతి సబ్జెక్ట్ని 100%గా మనం అనుకోవాలండి. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఇది బోత్, సో ఇదేమో ఈ సర్కిల్ అంతా వచ్చేసి మనకి సైన్స్, ఈ సర్కిల్ అంతా వచ్చేసి మనకి సోషల్ అనమాట. ఇది ఓన్లీ అనే ఒక వర్డ్ వస్తుంది, ఈ పార్ట్ని మనం ఓన్లీ సైన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం కావాలంటే 50 - 20 30%. 30% ఆఫ్ మెంబర్స్ ఓన్లీ సైన్స్లో ఫెయిల్ అయినారని అర్థం. ఇందాక ఏం చెప్పినా, ఈ సర్కిల్ అంతా మనకి ఏమని చెప్పినా సైన్స్ అని చెప్పినా కదా, అప్పుడు 30 + 20 50 అయింది, సరిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ సోషల్ అనమాట, ఇది ఈ పార్ట్ అనేది. ఇప్పుడు చూడండి, ఈ సర్కిల్ అంతా సోషల్ కాబట్టి 25%, ఓన్లీ సోషల్ కావాలంటే ఈ 25లో 20 తీసేస్తే ఎంత, 5%. ఓకే, ఓన్లీ సోషల్లో మనకి ఎంతమంది ఫెయిల్ అయిపోయినారు, 5%. ఇప్పుడు చూడండి, 30% అనేవాళ్ళు దేంట్లో ఫెయిల్ అయినారు, ఓన్లీ సైన్స్. అండ్ నెక్స్ట్ 20% అనేవాళ్ళు 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వాళ్ళు. నెక్స్ట్ 5% ఆఫ్ మెంబర్స్ సోషల్లో, ఓన్లీ సోషల్లో ఫెయిల్ అయిన వాళ్ళు. సో మొత్తం ఎంత వచ్చింది మనకి, 55% ఫెయిల్డ్. ఓకే, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది, 55%. ఇప్పుడు 100 - 45 ఎంత, 55 ఎంత, 45%. ఓకే, టోటల్ 100%లో 55% ఫెయిల్ అయిన వాళ్ళు కదా, 55% ఫెయిల్ అయిన వాళ్ళు, 45% పాస్ అయిన వాళ్ళు. సో ఇప్పుడు ఈ 45% వాల్యూవే మనకి 270 స్టూడెంట్స్ అని చెప్పినారు. ఓకే, అయితే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని ఎట్లా చెప్తాం, సో టోటల్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 45% వాల్యూ 270 అయితే మనం ఏం కనుక్కోవాలా, 100% వాల్యూ కనుక్కోవాలి. సో ఎంత వస్తుంది అప్పుడు,
సో ఈ 45 అనేది 6 times 270, 6 into 100, 600. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 600. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కొంత లెంతీగా చెప్పాను కానీ చాలా ఈజీగా వస్తుందండి ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా పర్సెంటేజ్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. మిస్టర్ రమేష్ గివ్స్ 10% of some amount to his wife and 10% of the remaining to hospital expenses and again 10% of remaining amount to charity. Then he has only 7,290 rupees with him. What is the initial sum of money with that person? రమేష్ కొంత మొత్తంలో 10% తన భార్యకు, మిగిలిన మొత్తంలో 10% ఆసుపత్రి ఖర్చులకు, మళ్ళీ మిగిలిన మొత్తంలో 10% దాతృత్వానికి అంటే డొనేషన్ చారిటీస్కి ఇస్తాడు. అప్పుడు అతని వద్ద 7,290 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ వ్యక్తి వద్ద ఉన్న ప్రారంభం మొత్తం ఎంత? చూడండి, ఈ 7,290 పక్కన పెట్టేసింది కొంచెం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సింది రిమైనింగ్ అనే వర్డ్ వాడినాడు ప్రతిసారి. మిగిలిన మొత్తం, రిమైనింగ్ అమౌంట్ ఇలా వాడినప్పుడు చాలా ఇంపార్టెంట్. చాలామంది మిస్టేక్స్ ఇక్కడ చేస్తారు, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు 100% అమౌంట్ ఉంది ఇనిషియల్గా అతను రమేష్తో. ఏం చేసినాడు? దీంట్లో 10% ఎవరికి ఇచ్చినాడు? అతని భార్యకి ఇచ్చినాడు. ఇస్తే ఇంకెంత మిగిలి ఉంటుంది? 90% మిగిలి ఉంటుంది. మళ్ళీ ఈ 90%లో 10% ఎవరికి ఇచ్చినాడు? హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, ఆసుపత్రి ఖర్చులకు ఇచ్చినాడు. అంటే ఇంకెంత ఉంది రిమైనింగ్? 90 - 10 80% ఉంది. సో అందరు చేసే మిస్టేక్ ఇదే. సో డైరెక్ట్గా 90లో 10 తీసేసి 80 వేసేస్తారు. కానీ చేయాల్సింది అలా కాదమ్మా. ఎలా చేయాలంటే ఈ 10% అనేది రిమైనింగ్ అనే వర్డ్ వాడడం వల్ల మనం ఏం చేస్తామంటే 90లో 10% ఎంత? 90లో 10% ఎంత వస్తుంది? 9. అంటే -9 చేయాలి. ఇక్కడ ఫస్ట్ -10 చేయాలి, ఎందుకంటే 10% ఆఫ్ 100 10 కాబట్టి. ఓకే, సో ఇప్పుడు 90 - 9 చేస్తే ఎంత? 81%. ఓకే, ఇంత మిగులుతుంది. మళ్ళీ ఈ మిగిలిన అమౌంట్లో అగైన్ 10% ఏం చేసినాడు? చారిటీకి డొనేట్ చేసినాడు. అంటే 10% ఎంత? 8.1 కదా. 10% అంటే 1/10 అండి. షార్ట్ కట్స్ మనం డిస్కస్ చేస్తాం కదా. 81/10 అంటే 8.1. సో ఈ 81లో 8.1 తీసేస్తే ఎంత వస్తుంది? 72.9% మిగులుతుంది. సో అతని దగ్గర 100% ఉండేది, ఫైనల్గా ఏమైంది? 72.9% అయింది. ఈ వాల్యూ మనకి ఎంత అంటే సేవింగ్సే కదా ఇంక మిగిలిండేది. దీని వాల్యూ ఎంత ఇచ్చినారు? 7290. అయితే ఇనిషియల్గా 100% వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు. సో టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 72.9% వాల్యూ 7290 అయితే 100% వాల్యూ ఎంత వస్తుందండి? 10,000. ఓకే, 10,000 వస్తుంది. ఆప్షన్ సి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఆఫీస్, ఇది కూడా పర్సెంటేజ్ సంబంధించిందండి. ఇన్ అన్ ఆఫీస్ దెర్ ఆర్ 40% ఫీమేల్ ఎంప్లాయీ, 50% ఆఫ్ ద మేల్ ఎంప్లాయీస్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్. ఓకే, ద టోటల్ 52% of employees are undergraduate out of 1,800 employees. What is the number of female employees who are undergraduates? ఓకే, ఒక కార్యాలయంలో 40% మహిళా ఉద్యోగులు ఉంటారు, 50% పురుష ఉద్యోగులు అండర్ గ్రాడ్యుయేట్లు. 1,800 మంది ఉద్యోగుల్లో మొత్తం 52% ఉద్యోగులు అండర్ గ్రాడ్యుయేట్లు. ఓకే, అండర్ గ్రాడ్యుయేట్లు అయిన మహిళల ఉద్యోగుల సంఖ్య ఎంత? ఓకే, ఇప్పుడు మొత్తం ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీలో 40% ఫీమేల్ ఉన్నారండి. ఓకే, ఒక ఆర్గనైజేషన్లో 100% ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. ఉంటే దీంట్లో మనకి 40% ఫీమేల్ అన్నారు, రిమైనింగ్ 50% ఇంకెవరు? 60% ఎవరు ఉంటారు? మేల్ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, అదేగా చెప్పింది 40% ఫీమేల్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఏమన్నారు? 50% ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు చూడండి,
ఇక్కడ ఎంతమంది ఉన్నారు 60% అని చెప్పినా కదా. ఈ 60లో అగైన్ 50% మెయిల్స్. 50% ఆఫ్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0 0 0 క్యాన్సిల్ 30. ఈ 30% అనేవాళ్ళు ఎవరు? మెయిల్స్, అండర్ గ్రాడ్యుయేట్స్. ఓకేనా. అయితే ఇప్పుడు టోటల్ ఈ ఆర్గనైజేషన్లో మనకి 100% ఎంప్లాయీస్ ఉంటే దీంట్లో 52% అనేవాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్. ఓకేనా, అండర్ గ్రాడ్యుయేట్. ఈ 52%లో 30% మెయిల్స్ ఉన్నారు కదా, అంటే 30% మెయిల్స్, ఇంకా రిమైనింగ్ ఎంత? ఈ 22% ఫీమేల్స్ అండర్ గ్రాడ్యుయేట్స్. ఇదేమో మేల్ అండర్ గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమి? ఈ కంపెనీలో ఫీమేల్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు? 22% ఉన్నారు. అంటే 22% ఆఫ్ 1800, దట్ ఈస్ 18 to the 36 అండ్ మొత్తం ఎంత వస్తుంది? 396 వస్తుంది మా. ఓకే, ఆన్సర్ ఈజ్ 396 అనమాట. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా లెంతీగా ఉంటుంది, కానీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేసేస్తారండి. ఓకే, అనదర్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. ఇనిషియల్లీ సురేష్ హ్యాస్ 200 rupees in his Paytm wallet. Then he increased it by 20%. Once again he increased his amount by 25%. The final value of money in his wallet will be how much percent greater than the initial amount? చూడండి, మొదట్లో సురేష్ తన పేటిఎం వ్యాలెట్లో 200 ఉంచాడు. తర్వాత దానిని 20% పెంచాడు. మరోసారి మొత్తాన్ని 25% పెంచాడు. అతని వ్యాలెట్లో డబ్బు తుది విలువ ప్రారంభం మొత్తం కంటే ఎంత % ఎక్కువగా ఉందో చెప్పండి. ఓకే, సో ఇది డైరెక్ట్గా చేసేస్తున్నాండి. చైన్ రూల్, +or-(x) +or-(y) +or-(x) × y/100 చెప్పినా కదా. ఈ చైన్ రూల్ చాలా చోట్ల ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఎక్స్ వచ్చేసి ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ చేసినాడు? 20% ఇంక్రీజ్ చేసినాడు. సెకండ్ టైం ఏం చేసినాడు? +25% ఇంక్రీజ్ చేసినాడు. అంటే ఇప్పుడు చైన్ రూల్ చేద్దామా? 20 + 25 + 20 × 25 డివైడెడ్ బై 100, దట్ ఈస్ ఇక్కడ ఎంత? ఇక్కడ 20 + 25 45 ప్లస్ ఇక్కడ 25 4 times 4 5 20, ఇక్కడ 5 వస్తుంది మొత్తం. 45 + 5 50% పెంచాడండి. ఓకే, ఎంత పెంచాడు? 50% పెంచినాడు. ఈ 200తో మనకు సంబంధమే లేదు. ఇంకా మనం పర్సెంటేజ్లో చేసేసినాం. ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది? 50% పెంచినాడు. అంటే ఒకవేళ అమౌంట్ అడిగింటే ఎంత? 50% అంటే ఎంత? 100 పెంచినాడు అని దాని అర్థం. 200లో 50% 100 కదా, 100 పెంచాడు. ఫైనల్గా అమౌంట్ ఎంత అవుతుంది అతనికి? 300 అవుతుంది. 200 ఉండేది 300 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్, ఇది కూడా పర్సెంటేజ్ సంబంధించిందండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 70% ఆఫ్ క్యాండిడేట్ పాస్డ్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ 55% ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ మెయిన్స్. ఇఫ్ 62% క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్, దెన్ వాట్ ఈస్ ద % ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ ద బోత్ ఎగ్జామ్స్? ఒక ప్రిలిమ్స్ పరీక్షలో 70% మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు మరియు మెయిన్స్లో 50% మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ రెండు సబ్జెక్టులో 62% మంది అభ్యర్థులు ఉత్తీర్ణులైతే రెండు పరీక్షల్లోనూ ఎంత శాతం మంది అభ్యర్థులు విఫలమయ్యారో చెప్పండి. సేమ్ ఇందాక చేసినట్టే అండి. సో ఫస్ట్ ఏమో ఇది ప్రిలిమ్స్ అనుకోండి, ప్రిలిమ్స్ సర్కిల్. నెక్స్ట్ ఏమో ఒక్క నిమిషం, ఇదేమో మెయిన్స్ సర్కిల్ అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఇట్లాంటి క్వశ్చన్ ఇస్తే ఏం చూడాలని చెప్పిన? ఫస్ట్ ఇద్దరిది కలిపి ఏం చెప్పినాడో చెప్పాలి. ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ 62% ఆఫ్ క్యాండిడేట్స్ పాస్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్, అంటే ఇది మొత్తం మనం ఏం చేస్తాం? పాస్ అయిన వాళ్ళదే తీసుకుంటాం అనమాట. సో ఎంత పాస్ అయినారు? 62% పాస్ అయినారు. ఓకే, ఇప్పుడు చూడండి, 70% క్యాండిడేట్ పాస్ ఇన్ ప్రిలిమ్స్లో ఒక్కటే తీసుకుంటే 70%. ఇదేమని చెప్పినా? ఓన్లీ అని చెప్పినాం కదా. ఓన్లీ ప్రిలిమ్స్ తీసుకుంటే 70లో 62 పోతే 8%. ఓకే, ఓన్లీ ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళు 8%. ఓకే, ప్రిలిమ్స్ మొత్తం తీసుకుంటే మళ్ళీ 70%. ఓకే, ఇప్పుడు మెయిన్స్కి వస్తే మెయిన్స్లో ఏమైంది? 55% ఆఫ్ క్యాండిడేట్స్ 55% అనమాట. ఇది మెయిన్స్ది ఏమైనారు? పాస్ అయినారు. అయితే
అయితే ఓన్లీ మెయిన్స్ కావాలా. చూడండి, ఈ సర్కిల్ మొత్తం మనం సమ్ చేస్తే 55 రావాలా, కానీ ఆల్రెడీ బోత్ కలిపే 62% ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంత చేయాలా, -7. ఓకే, ఎందుకు చెప్తున్నా, 55 మైనస్ 62 దట్ ఈస్ -7%. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 8% ఓన్లీ ప్రిలిమ్స్, 62% బోత్ రెండు కలిపి, -7% వచ్చేసి మెయిన్స్. సో మొత్తం ఎంత వస్తుంది, 63%. ఓకే, 63 టోటల్ 100% స్టూడెంట్స్ అనుకుంటే అందులో మనకి 63% ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అయినారు. ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది కావాలా, 100% మైనస్ 63%, దట్ ఈస్ 37%. ఓకే, 37% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, ఇదేండి వెన్ డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ద ప్రైజ్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి పర్సంటేజెస్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ మిక్స్డ్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ద ప్రైజ్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4 ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టికల్ be increased by 10% and the second by 4 rupees. ఒకటేమో పర్సెంట్లో ఇచ్చాడు, ఇంకోటేమో రూపీస్లో ఇచ్చాడు. ద ఒరిజినల్ రేషియో రిమైన్స్ ద సేమ్. ఇలా చేసినప్పటికీ ఒరిజినల్ రేషియో అలాగే ఉంది. ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ ఆర్టికల్ ఈజ్. రెండు వస్తువుల ధరలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి వస్తువు ధర 10% మరియు రెండవ వస్తువు 4 రూపాయలు పెరిగితే అసలు నిష్పత్తి అలాగే ఉంటుంది. రెండవ వస్తువు అసలు ధర ఎంత. ఓకే, ఇప్పుడు ఆర్టికల్ 2 ఉన్నాయనుకోండి, ఏ బి అనే ఆర్టికల్స్ ఉన్నాయి, వీటి యొక్క రేషియో ఎంత, 3:4 అనమాట. అయితే ఇప్పుడు ఏం చేసినాడు, దీన్నేమో 10% ఇంక్రీజ్ చేసినాడు, దీన్నేమో +4 రూపీస్ ఇంక్రీజ్ చేసినాడు. అయినా రేషియో ఏమైంది, 3:4 అయింది. అయితే ఈ సెకండ్ ఆర్టికల్ యొక్క ఒరిజినల్ ప్రైస్ ఎంత చెప్పాలి. ఓకే, సో ఈ ప్రాబ్లం చేసే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు చూస్తున్నారంటే ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నేను చెప్పే ఈ కంటెంట్ మీకు వర్త్ అనిపించి మీకు పనికి వస్తుందని ఒక్క పాయింట్లో అనిపించినా ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్, తర్వాత షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్ రీచ్ పెంచుతాడని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు కామన్ మల్టిప్లైయర్, ఇప్పుడు 3 ఉందండి. ఫస్ట్ ఆర్టికల్ ఎంత, 3 కదా. 3కి 10% ఎంత, 3లో 0.3 కదా. 0.3 అంటే ఈ 3కి 0.3 పెంచితే ఎంత అవుతుంది, 3.3, 10% పెంచితే. సో కామన్ మల్టిప్లైయర్ x, 3.3x ప్లస్ సెకండ్ ఆర్టికల్ ఎంత, 4x. దీనికి ఏం చేసినాడు, 4 రూపీస్ యాడ్ చేసినాడు. చేయడం వల్ల ఏమైంది, రేషియో అనేది రిమైనింగ్ సేమ్ అలాగే ఉంది అన్నమాట. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనకు ఆప్షన్లు ఇచ్చినారు కదా, మీరు ఆప్షన్ చెకింగ్ అన్నా చేయొచ్చు, లేదంటే దీన్ని సాల్వ్ చేసినా వస్తుందండి. ఓకే, ఫస్ట్ సాల్వ్ చేసి చూపిస్తాను. సో 3.3 ఇంటూ 4 ఎంత, 13.2x ఈజ్ ఈక్వల్ టు, ఇది యువతలకు పోతే 3 × 4 12x ప్లస్ అగైన్ 3 × 4 12. సో 13.2లో 12 పోతే 1.2 మిగులుతుందండి. ఓకేనా, 1.2x ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. ఓకే, సో ఇది 10 టైమ్స్ పోతుందండి, పాయింట్ ఉంది కాబట్టి 10 టైమ్స్. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 10. ఒరిజినల్గా ప్రైస్ ఎంత, ఆర్టికల్ సెకండ్ ఆర్టికల్ ఇది 4x. సో x వాల్యూ ఎంత వచ్చింది, 10. 4 × 10 40. దట్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 48% ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ సైన్స్ అండ్ 56% ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇఫ్ 32% ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్, దెన్ వాట్ % పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. ఒక పరీక్షలో 45% అభ్యర్థులు సైన్స్లో ఉత్తీర్ణులయ్యారు మరియు 56% గణితంలో విఫలమయ్యారు. 32% మంది 2 సబ్జెక్టుల్లోనూ విఫలమైతే 2 సబ్జెక్టుల్లోనూ ఎంత శాతం మంది ఉత్తీర్ణయ్యారో చెప్పాలి. సో సేమ్ ఫ్రెండ్స్, ఇది కూడా 2 వెన్ డయాగ్రామ్లో వేసుకోండి.
ఇది సైన్స్, ఇది మ్యాథమెటిక్స్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇది దీని ఆన్సర్ ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరు చేస్తారు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ద పాపులేషన్ of a town increased by 10% and in the second year it diminished by 10%. At the end of the second year its population was 473,220. The population at the beginning of the year first year was. మొదటి సంవత్సరంలో ఒక పట్టణంలో జనాభా 10% పెరిగింది మరియు రెండో సంవత్సరంలో అది 10% తగ్గింది. రెండవ సంవత్సరం చివరి నాటికి జనాభా 473,220 అయితే మొదటి సంవత్సరం ప్రారంభంలో జనాభా ఎంత? ఇది చూడండి, ఇది కూడా సేమ్ అండి. +or-(x) +or-y +or-x ఇంటూ y/100 ఇలాగే చేస్తాము. సో దీంట్లో ఏమంటే ఫస్ట్ x అనేది 10% పెరిగింది కాబట్టి 10% హైక్ అయింది. నెక్స్ట్ y అనేది 10% తగ్గింది కాబట్టి -10% తీసుకుంటాం. ఇక్కడ తగ్గితే డిక్రీజ్ అంటే మైనస్. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి, +10 -10. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 ఇంటూ 10/100 అనమాట. సో -10 + 10 క్యాన్సిల్. సో ఎంత మిగులుతుంది? 0 0 0 క్యాన్సిల్, -1%. అంటే ఓవరాల్గా 100 ఉండేది ఏమైంది? 1% తగ్గితే ఎంత ఉంటుంది? ఇంకా పాపులేషన్ 99% ఉంటుంది. అంటే రెండో సంవత్సరం చివరి నాటికి వచ్చేసరికి వాళ్ళ పాపులేషన్ 99% అయింది. సో ఆ 99% వాల్యూవే మనకి ఈ వాల్యూ 473,220. ఓకే, 99% వాల్యూ 473,220 అయితే మనం ఏం చెప్పాలా? 100% వాల్యూ చెప్పాలి. సో ఎన్ని టైమ్స్ పోతుంది? 99 డైరెక్ట్గా 478 టైమ్స్ పోతుందండి. ఓకే, 4780. సో మొత్తం ఎంత ఉంది? 4780 ఇంటూ 100, 478,000. సో అది మన ఆన్సర్. అంటే ఆ పాపులేషన్ స్టార్టింగ్ అప్పుడు ఎంత ఉంది? 478,000 ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చూడండి, సేమ్ అలాంటి క్వశ్చనే. మనం ఇక్కడ కూడా మనం చైన్ రూల్ ఉపయోగిస్తామండి. ద పాపులేషన్ ఆఫ్ టౌన్ ఇంక్రీజ్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఎవ్రీ ఇయర్. ద ప్రజెంట్ పాపులేషన్ ఇస్ 1000. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ పాపులేషన్ బికమ్స్ 1331. ఒక పట్టణంలో జనాభా ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరుగుతుంది. ప్రస్తుతం జనాభా 1000. ఎన్ని సంవత్సరాల తర్వాత జనాభా 1331 అవుతుందో చెప్పాలి. ఓకే అండి, ఇప్పుడు చూడండి, మీకు ఒక టేబుల్ చెప్తానండి. టేబుల్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చెప్తాను. సో టేబుల్, కానీ ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1000 ఉంది కదా, 1000 ఉంది. ప్రతి సంవత్సరం ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 10% ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ సంవత్సరం 10% ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఎంత వస్తుంది? 110/100 అనమాట. ఇప్పుడు 110/100 చేస్తే మనకి ఎంత? 1331 వస్తుందా? రాదు, ఎందుకంటే 1100 వస్తుంది 10% అంటే. సెకండ్ ఇయర్ చేద్దాం, 110/100. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి 1331 వస్తుందా? రాదు, ఎందుకంటే 11 స్క్వేర్ 121, 1210 1210 వస్తుంది. నెక్స్ట్ 110 చేద్దాం. 110/100 చేస్తే ఇక్కడ చూడండి, 11 ఇంటూ 11 ఇంటూ 11, 11 క్యూబ్ ఎంత? 1331 వచ్చిందా? సో ఈ 3 zeros క్యాన్సిల్, పైన 3 zeros, మళ్ళీ 3 zeros క్యాన్సిల్. ఎంత వస్తుంది? 1331. ఓకే, డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చెకింగ్ చేసుకుంటూ పోతే. లేదా మనకి ఇంకో ఆప్షన్ ఉందండి. సో మళ్ళీ మనం చైన్ రూల్ని యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం 10% పెరిగింది. సెకండ్ సంవత్సరం 10% పెరిగితే ఎంత అవుతుంది? 2 సంవత్సరాలకి +x +10 +10 +10 ఇంటూ 10/100 చేస్తే ఎంత? 10 + 10 20, 0 0 క్యాన్సిల్ అయితే 1 ఇంటూ 1 1, 21% కదా. సో 2 సంవత్సరాలు కలిపి 21%. 1000లో 21% ఎంతంట? 210. సో టోటల్గా ఎంత అవుతుంది? 1210. కానీ మనకి ఎంత రావాలా? 1331. సో నెక్స్ట్ ఇంకో ఇయర్ చూద్దాం. 2 years కలిపి 21% పెరిగింది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఎంత పెరుగుతుంది? మళ్ళీ 10% పెరుగుతుంది. సో 10 + 21 ఇంటూ 10/100. ఇప్పుడు చూడండి, ఇక్కడ 21 + 10 31 ప్లస్ 0 0 క్యాన్సిల్. 21/10 అంటే 2.1, అంటే ఎంత? 33.1% పెరగాలి. అంటే
జనాభా 100% ఉంటే ఎంత పెరిగింది? 33.1% పెరిగింది. సో ఎంత అవుతుంది? 133.1% అంటే 1331 వచ్చేసింది కదా. సో డైరెక్ట్గా అదే అండి. ఇలా 1000 ఇచ్చి 10% ఇస్తే 2 years అంటే 21% పెరుగుతుంది. 3 years అంటే 33.1% పెరుగుతుంది. సో ఇవన్నీ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వస్తాయి. నీట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. సో చాలా యూజ్ అవుతుందండి అప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడికి పర్సంటేజ్ సంబంధించిన మోడల్స్ అండి ఇవి అయిపోయాయి. ఆల్మోస్ట్ నేను చాలా వెరిఫై చేసిన ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకునే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. కొంచెం వేరీ అవుతుంది ఎగ్జామ్కి. ఆల్మోస్ట్ వీటిని మల్టిపుల్ వేస్లో సాల్వ్ చేయడం నేర్చుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు అండి. ఇంకా రానున్న సెషన్స్లో అవి కూడా చెప్తానండి. ఓకే, సో ఈ వీడియో లెంత్ ఇప్పటికే 35 minutes ప్లస్ అయిందండి. సో రిమైనింగ్ ఇవి ఉన్నాయి కదా, యావరేజెస్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 2లో చేస్తాను. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియో మీకు వర్త్ అనిపించి కంటెంట్ బాగుంది, మీకు నచ్చితే 100% సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ మచ్. పార్ట్ 2 వస్తుంది డెఫినెట్గా, అది కూడా చూడండి. అవి కూడా ఎగ్జామినేషన్ మోడల్స్ ప్లస్ 100% షార్ట్ కట్స్ చెప్తాను. ఓకే.